శ్రీరెడ్డి గారు ఈ రోజున నేను మహిళని, నాకు కుటుంబం ఉంది, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి పేరు పేరున అడుగుతున్నారు మేడం. కానీ ఎన్నికలు అయిపోయి రిజల్ట్ రాకముందు మాత్రం ఓచకోత అంటే ఎలా ఉంటుందో చూస్తారు అని చెప్పి మాట్లాడి ఇదే శ్రీరెడ్డి గారు ఈ రోజు నేను మహిళని, కుటుంబాన్ని అని అంటే ఎలా చూడాలంటారు? మీరు కేసు పెట్టారు ఆమె మీద. మేము శ్రీరెడ్డికి ఒకటే అడుగుతున్నాము. అమ్మ శ్రీరెడ్డి, నీకు ఒక స్త్రీ అనే కార్డు ఈరోజే గుర్తొచ్చిందా? మరి మన హోంమంత్రి అనిత గారి గురించి మాట్లాడేటప్పుడు నీకు ఆ కార్డు నీకు యూజ్ చేయలేదా? నువ్వు నారా బ్రాహ్మణి గురించి మాట్లాడేటప్పుడు నీకు ఆ కార్డు గుర్తు రాలేదా? ఆడదానివని గుర్తు రాలేదా నీకు? మన బోనమ్మ గురించి మాట్లాడేటప్పుడు నీకు ఆ కార్డు గుర్తు రాలేదా? నువ్వు ఎన్నికలైన తర్వాత అక్కడ ఏ గవర్నమెంట్ వచ్చిందో ఏ గవర్నమెంట్ పోయిద్దని కూడా నీకు తెలియదు. నువ్వు వెంటనే ఊచకోత అంటే ఏ రకంగా ఉంటుందని చెప్పావు చూడు శ్రీరెడ్డి. ఇప్పుడు నీకు ఊచకోత అంటే ఏ రకంగా ఉండదో నేను చూపిపోతున్నాను. ఎందుకంటే నువ్వు మా ముఖ్యమంత్రి వర్యులు కుటుంబం గురించి నువ్వు మాట్లాడావంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు క్షమాభిక్ష వేస్తారేమో కానీ తెలుగు మహిళలు నీకు క్షమాభిక్ష వేయరు. మరి డిప్యూటీ సీఎం మరి పవన్ కళ్యాణ్ కుటుంబం గురించి, ఆ కుటుంబం గురించే కాదు, నిజంగా పసిబిడ్డలు 13 ఏళ్ళు 14 ఏళ్ళు పిల్లలు, ఆ పిల్లల గురించి కూడా నువ్వు మాట్లాడావే. ఆనాడు నీ కుటుంబం గుర్తు రాలేదా? నీకు బ్రాహ్మణి గురించి మరి హోంమంత్రి అనిత గురించి నువ్వు మాట్లాడేటప్పుడు, అనిత గారి గురించి, అనిత కూతురు గురించి మాట్లాడేటప్పుడు నీ కుటుంబం గుర్తు రాలేదా? ఈరోజు ఆడదానివని నువ్వు, నేను ఒక స్త్రీని అని కార్డు యూజ్ చేస్తున్నావా? నేను మాట్లాడుతుంది కూడా ఒక ఆడదాన్నే, నేను ఒక మైనార్టీ బిడ్డనే. మా మీద కూడా ఎట్లాంటి అంటే నీచమైన ఆ భాష మాకు రాదు, మేము మాట్లాడము. ఎందుకంటే వీళ్ళు సైకో ప్రభుత్వంలో పనిచేశారు కాబట్టి, సైకో ముఖ్యమంత్రి దగ్గర ఉన్నారు కాబట్టి పేటీఎం బ్యాచ్ అంతా కూడా 10 రూపాయలకి 20 రూపాయలకి వీళ్ళందరూ కక్కుర్తి పడి ఎంత నీచం అంటే నిజంగా ఇంత దిగజారుడు మాటలు. రాజకీయాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ ఇట్లాంటి రాజకీయాలు, ఇట్లాంటి ప్రభుత్వం నిజంగా ఆ సైకో ప్రభుత్వంలో చూసిన 5 ఏళ్లలో వినలేని భాషలు, చూడలేని అన్యాయాలు, నేరాలు, ఘోరల్లాగా అన్నిటికీ కూడా నిజంగా సైకో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే రాష్ట్రం మొత్తం కూడా అల్లాకొల్లం చేసేసి 151 సీటు ఇచ్చిన వాళ్ళు లాస్ట్కి నీకు 11 సీట్లకి 11 రూపాయలకి నీకు పందాలు కడుతున్నారంటే నువ్వు గమనించుకో. అసలు అసెంబ్లీకి వస్తాడా రారని 11 రూపాయలకి పందాలు కడుతున్నారు. ఎందుకంటే 11 సీట్లే మాజీ ముఖ్యమంత్రి అని. మేము ఇంకోటి అడుగుతున్నాం, నువ్వు అసెంబ్లీకి రా. నువ్వు నిజమైన నీతి జాతి కలవడం అయితే రా, అసెంబ్లీకి రా, ఖండించు. ప్రజలేంటో ప్రజల గురించి మాట్లాడు. ప్రజల గురించి మాట్లాడకుండా నేను వస్తే నాకు పరువు తీస్తారు, నేను వస్తే నీలాంటి వాళ్ళు మా ఎమ్మెల్యేలు, మా మినిస్టర్లు, మా సీఎం కాదు. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు కూర్చొని ఉంటే నీ కుక్కలు కుటుంబం గురించి అసభ్యంగా మాట్లాడుతున్నా కూడా అసెంబ్లీలో ఇకలు పక్కల నవ్వులు నవ్వినవాడు నువ్వు. మా చంద్రబాబు నాయుడు అట్లాంటి కాదు, సభ్య సమాజం ఆయనకు ఉంది. ఎందుకంటే 45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న నాయకుడు కాబట్టి ఎవరికి ఎక్కడ గౌరవం ఇవ్వాలో, ఏ స్త్రీకి గౌరవం ఇవ్వాలా, ఏ మనిషికి గౌరవం ఇవ్వేది చంద్రబాబు నాయుడు గారు తెలుసు. నీకేం తెలుసు? సైకో కాబట్టే నీకు ప్రజలు తరమేశారు. నిజంగా నీకు మైండ్ పని చేయట్లేదంట. చిన్న మెదడు పాడైపోతే లండన్కి వెళ్ళి 2 నెలలు ఒకసారి మందులు వాడుతున్నావంట. నువ్వు ఒకటి ఇలా నీ పులివెందల్లో ఎక్కడ గెలిచావో ఆ ప్రజలు వచ్చి బోర్మని ఏడుస్తున్నారు. మా ఎమ్మెల్యే మిస్ అయ్యాడు, మా ఎమ్మెల్యే మిస్సింగ్ కేసు పెడుతున్నారు, కనబడట్లేదని మిస్సింగ్ కేసు పెడుతున్నారు. నిజంగా వాళ్ళకన్నా కనబడు. ఎందుకంటే నీకు ఓట్లేసి బుద్ధి తక్కువై పాపం వాళ్ళు నిన్ను గెలిపించుకున్నారంట. వాళ్ళకెళ్ళి వాళ్ళ కష్టాలేంటో, వాళ్ళ బాధలేంటో అది చూడు. ఎంతసేపు నీకు ఒక ఫోటోగ్రాఫ్ లాగా ఆటో అవన్నీ వెనక చూపించుకోవడానికి, మా అసెంబ్లీలాగా మాఫియా చేయడానికి. ఎందుకంటే 421 కాబట్టి ఈ మాఫియాలో ముందుంటాడు కాబట్టి అట్లాంటి మాఫియా వాళ్ళకి ఇదే పనిలో ఇదే ఎవరు ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఇది చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు. అరే బాబు, నువ్వు అసెంబ్లీలో వచ్చి మాట్లాడు. ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, నువ్వు చేశారా లేదనేది
5 కోట్ల మంది ప్రజలు చూస్తారు కాబట్టి నువ్వు వచ్చేసి అసెంబ్లీలో నుంచొని నీ మైకు నీలాగా మైకులో మాట్లాడుతున్న మైక్ కట్ చేసేవాళ్ళు మా వాళ్ళు కాదు, నీలాగా అవినీతి పరులు కాదు మా వాళ్ళు. నీ దగ్గర ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలతో సహా, మాజీ మినిస్టర్లతో సహా, మాజీ ఎంపీలతో సహా ఏ రకంగా చేశారనేది ప్రజలు గమనించారు. కాబట్టి సైకో నీకు 11 రూపాయలు ఇవ్వాలి, 11 రూపాయలకే నీకు పంజాలు కడుతున్నారు. 11 రూపాయలకి హీనంగా పడిపోయావంటే జగన్మోహన్ రెడ్డి గమనించు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్టులు చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. ఆ రోజున అమరావతి మహిళల్ని నీచంగా పోస్టులు పెట్టిన వాళ్ళు కానీ, లేదా మీ తెలుగు మహిళల్ని ఎస్పెషల్లీ మీరు కూడా బాధింపడ్డారు మేడం. గతంలో అనేక రకాలుగా ట్రోల్స్ చేశారు. మరి ఒక కుటుంబంలో మహిళల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు పడ్డ బాధ కానీ, వాళ్ళు పడ్డ ఆవేదన కానీ ఈరోజు వాళ్ళకి తెలియట్లేదంటారా? నిజమైన సైకోకి జగన్మోహన్ రెడ్డి 420 గాడికి 420 వారమే నడిచింది. ఇవాళ ఏది సోషల్ మీడియా వాళ్ళకి తీసుకెళ్తామని మాట్లాడుతున్నాం. అయ్యా సైకో, ఆనాడు గత 5 సంవత్సరాలు నువ్వు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏ రకంగా చేసావు? కనీసం మైనారిటీ మహిళలని కూడా చూడకుండా ఎంత కించపరిచిన నువ్వు సోషల్ మీడియాలో హల్చల్ చేపించావు. అన్నిటికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచే డబ్బులు కూడా పే చేయడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ ఏందండి? ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ కాదు, ఇవాళ చెప్తున్నారుగా వాళ్ళు, ఫలానా సజ్జల రామకృష్ణ కొడుకు పెట్టమంటే మేము పెట్టాము, అవినాష్ రెడ్డి పెట్టమంటే మేము పెట్టాము, ఫలానా పేర్లతో సహా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవాళ పట్టుబడిపోయిన వాళ్ళంతా కూడా అయ్యా మాకు తెలియదు, ఇదిగో ఇక్కడ నుంచి వాళ్ళు ప్రూఫ్తో సహా ఇస్తున్నారు పోలీసు వాళ్ళకి. ఏ సెల్ ఆధారాలు ఏ సెల్ పంపించారనేది వాళ్ళు చెప్తున్నారు. మీరు ఆ రకంగా చేశారే. అవునండి, ఇట్లాంటి వాడికి జన్మిచ్చిన తల్లి గురించే సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టించాడంటే ఛీ, ఇట్లాంటి సైకో గురించి మనం మాట్లాడకూడదు. రెండోది, రక్తంలో పంచుకున్న పుట్టిన చెల్లి గురించి, చీర గురించి కామెంట్ చేశారు, తన పెళ్ళిళ్ళ గురించి కామెంట్ చేశారంటే అరే అసలు షర్మిల వైఎస్ఆర్కే ఇంత నీచమైన అన్న ఉన్న ఒకటే, ఇట్లాంటి కొడుకు ఉన్న ఒకటే. నిజంగా ఆ తల్లి చెప్పింది, నా పుట్టుకకే మచ్చ తీసుకొచ్చాడు ఇట్లాంటి కొడుకు, ప్రతిపక్షంలో కూడా ఉండకూడదు అని ఆ తల్లి 2 చేతులెత్తి దండం పెట్టింది. అట్లానే ఆ తల్లి నిజంగా ఆ కడుపు కోత, ఆ బాధ వాడి కొట్టుకొని పోయింది. అందుకని లాస్ట్కి 11 సీట్లకు పరిమితం అయిపోయాడు. చివరిగా ఆశ గారు, ఈ రోజున మీరు శ్రీరెడ్డి మీద కేసు పెట్టారు. మీ నాయకుడేమో క్రమశిక్షణ, సరే వాళ్ళు చేసింది మనం చేయకూడదు అనుకునే వ్యక్తి. ఈరోజు నిజంగా మీరు పెట్టిన కేసుకి న్యాయం జరుగుతుంటారు అంటే శ్రీరెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి ఇలాంటి దారుణాలు కానీ, లేకపోతే ఇంట్లో కుటుంబ సభ్యుల మీద ఇలాంటి అరాచకమైనటువంటి పోస్టులు పెడతానికి భయపడతారంటారు? నేను శ్రీరెడ్డి మీద కంప్లైంట్ ఎందుకు పెట్టానంటండి, నారావారి కుటుంబం ఏ రోజు బయటికి రాలేదండి, నందమూరి కుటుంబం ఏ రోజు బయటికి రాలేదండి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం కూడా బయటికి రాలేదండి ఆడవాళ్ళు. ఎందుకంటే ఇలా మా అనిత గారు హోంమంత్రిగా ఉన్నారు అంటే ఆమె చేసిన కష్టం, ఆమె చేసిన పనితనం అది చూసి వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే ఆమెకి నిజంగా హోంమంత్రి పదవి ఇచ్చారంటే నిజంగా గర్వపడుతున్నాము. అసలు వెనకబడిన సామాజిక వర్గం, ఒక దళిత బిడ్డ, ఆ దళిత బిడ్డకి పెద్ద పీఠం వేశారంటే ఆమె వచ్చి రాజకీయాలు 10 సంవత్సరాలే. ఇవాళ పోలిట్ బ్యూరోగా ఉన్నారు ఆవిడ. ఆవిడ మీద కూడా నిజంగా చెప్పలేని భాష. మేము ఒకటి అడుగుతున్నాం, ఎందుకు పెట్టారని అడుగుతున్నారేమో శ్రీరెడ్డి మీద కంప్లైంట్. నేను ఎఫ్ఐఆర్ ఎందుకు చేపించారు? ఇట్లాంటి వాళ్ళు వైసీపీలో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడినా కూడా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆడవాళ్ళ గురించి మాడినా కూడా, పార్టీలు అన్నీ కూడా అతీతంగా పక్కన పెట్టేసి ఏ ఆడవాళ్ళ గురించి మాడినా కూడా సహించేది లేదు. రెండోసారి ఎవరైనా సరే, ఏ పార్టీలో ఉన్నా సరే ఇట్లాంటి కామెంట్ చేయకూడదని నేను శ్రీరెడ్డి మీద కంప్లైంట్ పెట్టడం జరిగింది. వాళ్ళకి విచారణ చేసి 3 రోజులు విచారణ చేశారు. నేను ఇచ్చిన ప్రూఫ్స్ మీద ఇవాళ కంప్లీట్గా కేసు కట్టేసి నాకు కిష్లంక పోలీసు సీఏ గారు నేను చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.